మేము ఈ సందర్భంగా ఈ చర్చ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే కల్తీ జరిగింది లేకపోతే ఏదో జరిగిందని చెప్పి బయటకు వచ్చిందో దాని తర్వాత సిబిఐ రిపోర్ట్లో కానీ అన్నింటిలో ఆధారాలు బయటకు వచ్చింది అధ్యక్ష. నెయ్యితో లడ్డు తయారు చేస్తారు అధ్యక్ష. నెయ్యితో తయారు చేసిన లడ్డుకి పూత పూయడానికి ఇంకొక నెయ్యి కొంటున్నారు అధ్యక్ష. అది బంగారం కొంటాం అధ్యక్ష. బంగారానికి బంగారం పోతేరు అధ్యక్ష. నేను డేట్తో సహా చెప్తాను. పరాగ్ మిల్క్ దొడ్ల డైరీ 2018 ఆగస్టు 27 తారీఖున 87,750 కేజీలు ఫ్లేవర్డ్ గీ కొని నెయ్యికి పూత పూసింది ఏ ప్రభుత్వంలో, ఏ గవర్నమెంట్లో, ఏ బోర్డు అడుగుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష 5 ఏళ్ల పాటు వీళ్ళ బోర్డు ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఉంది. ఈ నిజాలు తెలిస్తే వీళ్ళు ఎందుకు ఊరికే ఉన్నారని నేను అడుగుతున్నా. ఎందుకు సభను తప్పుతారు? మంత్రి గారు కూర్చోండి. ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చరిత్రలో ఏవో తీసుకొచ్చి చెప్తే ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు మాధవ్ ఏం చెప్పాలి అధ్యక్ష. 2019-24 మధ్యకాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి టెస్టింగ్ కోసం ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి టీటీడీకి సమకూర్చింది గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 12 ట్యాంకర్లు క్వాలిటీ సరిగలేవని రిజెక్ట్ అయితే 19-24 మధ్యలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ చర్చను తీసుకొచ్చారో 2025లో ఏదైతే ఇది బయటకు వచ్చిందో సెప్టెంబర్ 18, 2024 క్లియర్గా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నుండి కానీ నెయ్యిలో లేదని తెచ్చిన NDDB, NDRI అధ్యక్ష. ఛార్జ్ షీట్లు అధ్యక్ష చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు, మేము నివేదిక మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఇది NDDB రిపోర్ట్ నివేదిక మాట్లాడండి కానీ కంప్లైంట్ మాట్లాడుతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఏదైతే ఇది మేము అడుగుతా ఉన్నాం సిబిఐ సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్ జాయింట్గా విచారణ జరగాలని చెప్పిన తర్వాత సంవత్సరం రోజుల పాటు వాళ్ళు విచారణ చేసి నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద నమ్మకం లేక ఈరోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటకు వస్తుందని ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే 19-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 19-24 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో ఏది అయోధ్యకి కూడా లడ్లు పంపించారు, అవి కూడా కల్తీ అని మాట్లాడుతున్నారు. అయోధ్యకి మీరు అందరూ లేరు అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారు లేరు, మీ కుటుంబ సభ్యులు అందరూ లేరు. మరి అయోధ్యలో ప్రసాదం ఆరగించి బాగుందని చెప్పి ఎందుకు వచ్చారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు 2024లో మీరు ఏదైతే మీ డైరీ ద్వారా మీరు సప్లై చేసిన నెయ్యి కల్తీ అని తెలిసిందో ఆ నెయ్యి కల్తీ అయిందని తర్వాత మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు మీరు భయపడి దీన్ని అవతల మీద తోసేయడానికి కార్యక్రమం తప్ప ఆత్మస్తుతి పరనింద తప్ప దీంట్లో గత ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. క్లియర్. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, నిబంధనల్లో 800 కిలోమీటర్లు దాటి టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి లేకపోతే మీరు ఇందాపూర్ డైరీ 1000 కిలోమీటర్ల దూరం ఉంటే మీరు ఇందాపూర్ డైరీ టెండర్ ఎలా క్వాలిఫై చేసి అడుగుతున్నా. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, మీ టీటీడీ బోర్డు మెంబరు, మీ సభ్యుడే మాట్లాడుతూ మేము చూసాం. మాకు ఇందాపూర్కి హెరిటేజ్ సంబంధాలు మాకు తెలియదు కాబట్టే 800 కిలోమీటర్ నిబంధన సడలించి మేము దానికి అగ్రి అయ్యామని చెప్పి
సాక్షాత్తు ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మనే మాట్లాడింది మేము చూసాం అధ్యక్ష. ఇది కాకుండా ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మీరు ఏదైతే ధర్మారెడ్డి గారి గురించి మీరు మేము మాట్లాడారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు గత ఈవో గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో మాట్లాడారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడున్న ఈవోని మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన కొడుకు చనిపోయినప్పుడు మీకు అంటు కనిపిస్తే తండ్రి చనిపోయినప్పుడు మీకు ఎందుకు అంటు కనిపించాలి? లడ్డు మీద మాట్లాడండి. వాళ్ళు మాట్లాడారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, సంఘం డైరీ విషయానికి వస్తే మీరు వైష్ణవి డైరీతో మీకు కమ్మక్క చేసుకోవచ్చు అధ్యక్ష, మేము కాదనట్లేదు. కానీ సంఘం డైరీ ఈ రోజు ఇజ్రాయెల్ గారు ప్రకాశం సభా మర్యాద కాదు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధ్యక్ష సంఘం డైరీ ప్రొక్యూర్ చేసే మిల్క్ మొత్తం కూడా గేదె పాలు అధ్యక్ష, ఆవు పాలు కాదు. ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలని నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళు గేదె పాలు సేకరించి 100 సప్లై చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం, కెమికల్స్ మిక్స్ అయింది అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం, ఇండియాలో ఉండే డైరీలు మొత్తం ఏ కెమికల్స్ పర్చేజ్ చేస్తా ఉన్నాయి, ఏ కెమికల్ దేంట్లో వాడుతున్నారు బయట పెట్టే దమ్ము మీకుందని అడుగుతున్నా. అన్ని డైరీలు, మీ డైరీయే కాదు అన్ని డైరీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం అడుగుతున్నా అధ్యక్ష. మీరు ఏదైతే కల్తీ జరిగిన ఆరోపణ చేశారో సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే సభలో, ఇది ఒక్క తిరుపతి దేవస్థానం లడ్డులోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలు అన్ని లడ్డుల్లో కల్తీ అయిందని చెప్పి మాట్లాడింది వాస్తవా కాదా? ఇంకొకటి అధ్యక్ష, సాక్ష్యమే చూపిస్తున్నాను. సాక్షాత్తు దేవాలయం లాంటి ఇదే సభలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో అది వాస్తవము. వాళ్ళ టైంలో శ్రీశైలము ఇతర దేవస్థానాలు అన్నింటిలోనూ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది. దట్ ఈస్ ద గవర్నమెంట్ స్టాండ్. అధ్యక్ష, మేము సాక్ష్యం చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే మీరు సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మా కంపెనీ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా తిరుమలతో సంబంధాలు పెట్టుకోలేదు, మేము తిరుమలకి ఏం సప్లై చేయలేదు, మేము తిరుమల డబ్బులు తీసుకోవాలని చెప్పారు కదా అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇదో అధ్యక్ష, ఎప్పుడు 10/9/1998లో మిల్క్ పౌడర్ కేజీ 70 రూపాయలకి మిల్క్ పౌడర్ సప్లై చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయకుండా, టెండర్ పిలవకుండా మిల్క్ పౌడర్ టీటీడీ సప్లై చేశారు. అయితే పేమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఆపితే ఆ పేమెంట్ మళ్ళీ బోర్డు ముందు తెచ్చి బోర్డు మళ్ళీ బలవంతం చేసి రెజల్యూషన్ పాస్ చేసి బిల్ తీసుకుంది అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష సార్